చదువుదాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు. చాలండి. యేసు ప్రభు జన్మించడం ద్వారా ఈ లోకానికి ఏమి జరిగింది? ఈ యొక్క సహవాసాన్ని, ఈ సంఘాన్ని, ఈ సహవాసం 75 సంవత్సరాల కింద అక్కడ దైవజనులు పెద్దవారు ప్రార్థన చేశారు, యోహాన్ గారు అని చెప్పి. ఇస్మాయిల్ అయ్య గారు, రెవరెండ్ డాక్టర్ అప్పికట్ల ఇస్మాయిల్ గారు అన్యుల మధ్యలోని పరిచర్యను ప్రారంభించారు. యాక్చువల్గా ఇప్పుడు మేము 40 దినాల ఉపవాస నిబంధనలో ఉన్నాం. ఈ నిబంధనలో ఈ పరిచర్యను కొనసాగిస్తూ ప్రోత్సాహకరంగా తమ్ముడికి ఉన్న మా సహవాస పక్షంగా తిమోతి పాస్టర్